ఒక్క మిర్చే కాదు, పత్తి మినుము ధరల పతనాన్ని ప్రస్తుత ప్రభుత్వం అది చూస్తున్నాం మనం. సో నిరుడు క్వింటాకు 21 నుంచి 27,000 వరకు పలికిన ప్రస్తుత మిర్చి ధర 8 నుంచి 11,000 కూడా లేని సిచ్యువేషన్లో తాము ఏ రకంగా జీవనం సాగించాలి, మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ రైతులు తమ మాటల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా ఉదయం నుంచి మనకు కనిపిస్తోంది. తమ కష్టాలని చెప్పుకోవడానికి వస్తూ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. రైతులు అభిమానులే కాన్వాయ్కి ముందు రక్షణగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. Z+ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి బందోబస్తు అక్కడ లేని సిచ్యువేషన్లో తామే ముందుండి నడిపిస్తున్న రైతులు అభిమానుల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వంపై సో ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు రైతులు, వాళ్ళకి ఎలాంటి మద్దతు లేని సిచ్యువేషన్లో తమకు అండగా నిలవడానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన అభిమానాన్ని చూపిస్తూ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనకి దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కు ప్రస్తుతం చేరుకున్న కాన్వాయ్ దృశ్యాలు మనకి లైవ్లో చూస్తూ ఉన్నాం. 20,000 రూపాయలు ఎగ్గొట్టిన ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించబోతున్నారు. పెట్టుబడి సాయంలో పైసా కూడా విధిల్చని ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టనున్నారు. ప్రస్తుతం అయితే రైతులతో మాట్లాడడానికి, వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి ఆయన స్వయంగా గ్రౌండ్లోకి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మిర్చి రైతు కంట్లో కారం అంటూ కూడా పలువురు మాట్లాడుతూ ఉన్నారు. మిరప రైతులు తెగుళ్ళు చీడపీడలతో ఆశించిన దిగుబడులు ఓవైపు రావట్లేదు. అలాగే మార్కెట్లో గిట్టుబాటు ధర లేక వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. అయితే 23-24 సీజన్లో దాదాపు 6 లక్షల ఎకరాల్లో మిరప సాగు అయితే ప్రస్తుతం కేవలం 4 లక్షల ఎకరాలకే పరిమితమైన సిచ్యువేషన్. అయితే పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో వాళ్ళకి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం అవ్వచ్చు, లేదంటే మద్దతు ధర వచ్చి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. కానీ దానికి భిన్నంగా ప్రస్తుతం మిర్చి రైతుల వ్యధల్ని పట్టించుకోని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో కూటమి సర్కార్లో వాళ్ళ పరస్పరం పొగడ్తలకే పరిమితం అయిపోయిన ప్రస్తుత ప్రభుత్వ తీరు, పరిపాలనా తీరుని ఎండగడుతూ ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా. ఉదయం నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు ఏ రకమైన పరిస్థితుల్లో పంట సాగు చేశారు, సో పెట్టుబడికి ఎంత అయింది, కూలీలకి వాళ్ళు ఇవ్వాల్సిన ధరలకు రేట్ కూడా రాని సిచ్యువేషన్లో 8 నుంచి 9 అలాగే 10,000 మ్యాక్సిమం పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ జీవనం ఎలా సాగించాలి, తమకొచ్చిన నష్టాన్ని ఎవరు పూరించాలి అంటూ వాళ్ళు ఆక్రందన వాళ్ళ మాటల్లోనే వినపడుతోంది. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. సో ఆయన కాన్వాయ్ ముందుకి కదలని సిచ్యువేషన్. సో రైతులు అభిమానులు నిజంగా విద్యార్థులు కూడా అక్కడికి వచ్చి ఆయన కాన్వాయ్ పైకి వెళ్ళి ఆయన్ని చూడడానికి ఒక్కసారి బయటికి రావాలి అంటూ కూడా వాళ్ళు కోరిక మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వెహికల్ నుంచి బయటకు వచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా Z+ కేటగిరీ ఉన్న నేత వచ్చినట్టయితే కనుక పోలీసులు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు ఆ కాన్వాయ్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కానీ అలాంటి దృశ్యాలు ఇక్కడ ఏమీ లేని విషయాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. అభిమానులు రైతులే తమ నేతకు అండగా ఒక రోప్ పార్టీ ఏర్పాటు చేసి ఆ కాన్వాయ్ని ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ రకమైన అండగా తమకు ఉండబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు. సో వాళ్ళ బాధలు గత ప్రభుత్వం హయాంలో ఏ రకంగా మద్దతు ధర ఉండేది, సో అనుక్షణం పంట వేసిన దగ్గర నుంచి మద్దతు ధర వాడికి చేరుకునే వరకు ఎలాంటి సమీక్షలు ఉండేవి, ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అనే కార్యక్రమంతో ఏ రకంగా అడుగడుగునా వాళ్ళ పంట వాళ్ళకి నష్టపోకుండా ఏ రకంగా అండగా ఉండేది వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వద్ద నుంచి గత ప్రభుత్వ హయాం వరకు ప్రతి రైతుకు ఏ రకంగా అండగా ఉండేది వాళ్ళు గుర్తు చేసుకుంటున్న మాటలు మనం ఉదయం నుంచి వింటున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితిని కూడా వాళ్ళు బేరీజు వేసుకుంటున్నారు. రైతు అంటే కనుక మొత్తం యంత్రాంగం ఇక్కడ ప్రభుత్వం దగ్గర పెద్ద సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ముఖ్యమైన మంత్రులు పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ కూడా కూతవేటు వేరు దూరంలో ఉన్నప్పటికీ వాళ్ళ తమ వ్యధలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం చెవిన పడటం లేదు అనేది ప్రస్తుత మిర్చి రైతు వాపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో సూపర్ 6లో ఇస్తామని ఎగ్గొట్టిన పెట్టుబడి సాయాన్ని కూడా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారు రైతులు.
వైపు ఎరువులకు దిక్కు లేదు, పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు, అలాగే మద్దతు ధర ఊసే లేదు. సో ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎలా జీవనం సాగించాలి అంటూ సగటు మిర్చి రైతు వాపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. క్వింటా కాదు, కనీసం కిలోకు కూడా మద్దతు ధర కొనుగోలు చేయని కూటమి సర్కార్ తీరుని రైతులంతా కూడా ఎండగడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా నకిలీలు దర్శనమిస్తున్న పరిస్థితి. ఎరువులకి దిక్కులేదు. బస్తాకు 100 నుంచి 500 వరకు బాదుడు అన్న రైతు మాట మనం ఉదయం నుంచి వింటున్నాం. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల మధ్య రైతులకు అందని పంట నష్ట పరిహారం అంటూ కూడా వాళ్ళందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక ఉచిత పంటల బీమాకు మంగళం పాడారు. సో అందని బీమా పరిహారం అంటూ కూడా వాళ్ళందరూ వాపోతున్నారు. మరోవైపు సీజన్ ముగుస్తున్న పైసా పెట్టుబడి సాయాన్ని విధిల్చని కూటమి సర్కారును వాళ్ళంతా ఎండగడుతున్నారు. ఇక జగన్ హయాంలో చూస్తే సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలపై నిరంతరం ఒక సమీక్ష జరిపేవారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా నిధులు లేకపోయినా వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలిచిన గత సర్కార్ పాలన తీరును వాళ్ళందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అలాగే ధరలు పతనమైన ప్రతిసారి కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వాళ్లకు మద్దతు ధరకు కొనుగోలు చేసిన గత ప్రభుత్వ పరిపాలన తీరును వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించిన మిరప, పసుపు, ఉల్లి, అరటి, బత్తాయికి ఎంఎస్పీని అప్పట్లో జగన్ ఆదుకునేవారు ప్రకటించి, కానీ అలాంటి ఊసే ఎత్తని ప్రస్తుత సర్కార్ తీరును రైతులందరూ కూడా ఎండగడుతున్న సిచ్యువేషన్ మనకి ఈరోజు కనిపిస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్లో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్న దృశ్యాలు, కానీ అడుగు కూడా ముందుకు వేయలేని సిచ్యువేషన్. పెద్ద సంఖ్యలో రైతులు, అలాగే విద్యార్థులు, అభిమానులు అందరూ కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమకు ఒకసారి కనబడాలి అంటూ వాళ్ళు వేడుకున్న పరిస్థితుల్లో వాళ్ళ కోరికను తీర్చే నిమిత్తమై బయటకు వచ్చారు ఆయన వెహికల్ నుంచి. వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకి కదులుతున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఆయన, కానీ ఎలాంటి ఒక్క పోలీస్ కూడా అక్కడ కనిపించిన దృశ్యాలు మనకి లైవ్లో కనిపిస్తున్నాయి. ఒక్క పోలీస్ కూడా స్క్రీన్ మీద కనిపించట్లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అక్కడ తమను పలకరించడానికి, తమను పరామర్శించడానికి వస్తున్న రైతులే ఆయన కాన్వాయ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్లే ఒక రోప్ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో గుంటూరు మిర్చి యార్డ్లో రైతులు పడుతున్న వ్యధల్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకొనున్నారు. సో వాళ్ళకి ఎలాంటి మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది, మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. சரியாவா ஜகனே అప్పుడు మొత్తం మీరు వస్తున్నారు.
రైట్, చూస్తున్నాం ఇసుకేస్తే రాలనంతగా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, అక్కడ రైతులు ఏ రకంగా ఆయనకి స్వాగతం పలుకుతున్నారో, కానీ ఆయనకు ముందుకు కదలలేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కాన్వాయ్ నుంచి దిగడానికి కూడా వీలు లేని క్రౌడ్ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో ఆయన మిర్చి రైతుల్ని పరామర్శించడానికి, సో మద్దతు ధర లేని సిచ్యువేషన్లో వాళ్ళు పడుతున్న కష్టాలను సమస్యలను అడిగి తెలుసుకోవడానికి వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిర్చి యార్డ్లోని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్న జనం, ఆయన ముందుకు కదలలేని సిచ్యువేషన్లో కాసేపట్లోనే రైతులతో ఆయన మాట్లాడతారు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.